రామోజీ ఫిలిం సిటీ వేదికగా జరిగిన SSMB 29 సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈవెంట్ కు ముందు మహేష్ బాబుకు సంబంధించిన లుక్స్ ను భారీ స్క్రీన్ పై చెక్ చేస్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ సహాయంతో వీడియో తీసి సోషల్ మీడియాలో విడుదల చేశారు. దీంతో తాము పడ్డ శ్రమ మొత్తం వృధా అయిందని, అందుకే తనకు దేవుడు అంటే అస్సలు నమ్మకం లేదని ఈ సందర్భంగా రాజమౌళి చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ఆయనపై వివిధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజమౌళి వెంటనే క్షమాపణలు చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజమౌళి వ్యాఖ్యలపై స్పందిస్తూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. రాజమౌళి నిండు నూరేళ్లు బతికి మంచిగా సక్సెస్ అవ్వాలని అమ్మవారిని కోరుతున్నారు. దేవుడు కరుణించి రాజమౌళి దేవుని నమ్మే విధంగా మార్చి ఆయన కరుణ కటాక్షాలు రాజమౌళిపై ఉండాలని కోరుకుంటున్నానని ఈ సందర్భంగా బండి సంజయ్ సెటైర్లు వేశారు. ఎవరు ఆలోచన వాళ్ళది. రేపు భవిష్యత్తులో ఆ దేవుడు కరుణించి ఆయన దేవుడిని నమ్మే విధంగా ఆ దేవుని యొక్క కరుణా కటాక్షలు ఆయన మీద ఉండాలని కోరుకుంటున్నా. రాజమౌళి గారు నిన్ను నూరేళ్లు ఆరోగ్యాలతో సక్సెస్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుతున్నా. ధన్యవాదాలు.